గైస్ అమెజాన్ జంగిల్లోని మన రిసార్ట్ నుంచి ఏంజల్ ఫాల్స్ ప్రపంచంలో ఎత్తైన వాటర్ ఫాల్కి ఈ నది గుండా వెళ్తున్నాం. సో మనకి ఇంచుమించుగా 10 గంటలు పట్టింది. చాలా దగ్గర నీళ్లు మట్టం తక్కువ ఉండడం వల్ల బోట్ ఎన్నో దగ్గర లాగిపోతే మనం తోసుకొని మొత్తానికి వెళ్తున్నాం. ఈ వీడియో మీరు మిస్ అయ్యింటే లాస్ట్ వీడియోలో తప్పకుండా చూడండి. మనం ఒక హాఫ్ జర్నీ అయితే చూపించాను. చూడండి బోట్ వెళ్ళట్లేదు, రాళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఆగిపోయింది. మళ్ళీ తొయ్యమంటున్నాడు దిగి. ఏందిరా బాబు చూడండి. ఇప్పుడు గైస్ బోట్ వెళ్ళట్లేదు, పాపం వాళ్ళు తోస్తున్నారు. నేను షూస్ వేసుకున్నా, చాలా స్లిప్ అయిపోతుంది. ఇవ్వండి మేము నడుస్తున్నాం. మళ్ళీ ఎక్కడ నీళ్లు మట్టం వస్తే అక్కడ దాకా నడుచుకుని వెళ్ళాలి. ఇదేం అడ్వెంచర్ రా బాబు, బొక్క అడ్వెంచర్. 6 గంటలు అయింది ఇప్పటికి, అస్సలు నచ్చట్లేదు నాకు. అట్లీస్ట్ ఎండ్కి వెళ్ళేసరికి హ్యాపీ అయిపోతాం. సో ఇదిగోండి ఈ స్పాట్లోని మనం ఆగిపోయాము లాస్ట్ వీడియోలోని. ఒక్కసారి ఈ మొత్తం ఈ మౌంటైన్ రేంజ్, కెనైవా మౌంటైన్ రేంజ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అయిపోయింది నా కెపాసిటీ. ఇంకా చూసారా నీళ్ళ లెవెల్ ఇలాగ వచ్చి అందరు లేచి తోయాలన్నమాట. నేను జస్ట్ ఈసారి అయితే రికార్డ్ చేయడానికి ఉండిపోతున్నా బోట్లో. 8.5 గంటలు ఎంత కష్టపడ్డాం అంటే అంత కష్టపడ్డాం. ఇంకా పైకి వెళ్ళి గంట రెస్ట్ తీసుకున్నప్పుడు మాడతా. మనం హెలికాప్టర్లో మొత్తం ఏంజల్ ఫాల్స్ చూసాము. ఏంజల్ ఫాల్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ సైట్స్. ఎందుకంటే 1 కిలోమీటర్ పొడవు ఉండే ఏంజల్ ఫాల్స్ ఆ అద్భుతం ఈ నది ప్రవాహం శబ్దం దగ్గర అందులోని 190 సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదిగోండి వివా వెనుజువేలా, మన వెనుజువేలా టీషర్ట్తోని. అంటే ఫ్లైట్లో చూసేసాము, అంటే ఆకాశం నుంచి ఎలా ఉంటుందో చూసాము ప్యారలల్గా. కానీ బేస్ నుంచి ఎలా ఉంటుంది కిందకి వెళ్ళడానికి మనం ఇవాళ మార్నింగ్ పొద్దున్న 5కి బయలుదేరి చీకట్లో చూడండి వేరే రివర్ నుంచి ఈ రివర్కి వచ్చాం. ఇది మెరు రివర్. ఇదే ఏంజల్ ఫాల్స్ కింద పడి నీళ్ళు అవుతుంది కదా, ఈ రివర్ అన్నమాట. కొండ మేంచి వచ్చి అక్కడ ఫాల్ లాగా పడి ఈ నీళ్ళు కంటిన్యూ అవుతాయి. సో అక్కడ 2 జంక్షన్ వస్తే ఆ జంక్షన్లోంచి వచ్చాం అక్కడికి. ఓడియమ్మ మళ్ళీ ర్యాపిడ్లు వచ్చాయా బొక్కలాగా. చూసారు కదా మిగతా ర్యాపిడ్లన్నీ దిగాము. ఫస్ట్ది అయితే చాలా ఘోరంగా ఉంది, 2ది ఓకే, 3వది మేము తిప్పుకున్నానే అయిపోయింది. నీళ్లు తక్కువ ఉండడం వల్ల ఇలా చేయాల్సి వస్తుంది. చూడండి రాళ్ళు చూడండి కనిపిస్తున్నాయి. అందుకని చూసారు కదా, అందుకని మోటార్ వెళ్ళట్లేదు. ఇప్పుడు చేత్తోని రోజు వేస్తున్నారు. అయిపోయింది, థ్యాంక్ యూ. సో వచ్చేసాం మనం ఏంజల్ ఫాల్స్ రివర్కి. ఇక్కడి నుంచి ఇంకా 2 గంటలు, ఇంకో 2 గంటలు డ్రైవ్ చేయాలన్నమాట. కానీ సీనరీ మాత్రం అలాగా ఇలాగా లేదు, అదిరిపోయింది. చూడండి లంచ్ కోసం ఆగాం. ఒడియమ్మ ఇదంతా ఇంత కాదు. బెస్ట్ సీజన్ ఏంటంటే మే, జూన్, జూలై రైనీ సీజన్. అప్పుడు రివరు ఆ చెట్లకి సగం వరకు ఉంటుందంట. కానీ విపరీతమైన రెయిన్ కాబట్టి అప్పుడు రాకూడదు. సో బెస్ట్ సీజన్ ఏమంటున్నాడంటే సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అప్పుడు ఇది ఒక 4 అడుగులు 5 అడుగులు ఎత్తుంటుంది కాబట్టి బోట్ పుష్ చేయక్కర్లేదు. అలాగని రెయిన్ కూడా పడదు. సో బెస్ట్ సీజను ఈ ఏంజల్ ఫాల్స్ రావాలంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. నేనేమో అప్పుడు దాకా ఆగలేక వచ్చేసాను, అంటే అయిపోద్ది 195 అని. సో ఇది గైస్. సో అట్లీస్ట్ నేను ట్రై చేసి మీకు టిప్స్ ఇస్తున్నా. హ్యాపీగా మీరు ఎవరైనా రావాలనుకుంటే అబ్సల్యూట్లీ అమేజింగ్ ఏంజల్ ఫాల్స్. మీకు ఫ్లైట్లోని హెలికాప్టర్ చూశారు కదా. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పెట్టుకోండి, పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే బోట్లో సీమ్లెస్గా 2 గంటలు టకామని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు తక్కువ నీళ్ళు ఉంది కాబట్టి పుష్ 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 అనుకుంటూ
అది నా బ్యాటరీ సేవ్ చేసుకోవాలి ఎక్కువ, అందుకే ఆపేస్తాను. అక్కడికి వెళ్ళి రికార్డ్ చేస్తాను. నాకున్న ఒకే ఒక భయం ఈ నదిలో అనకొండలు ఉంటాయా అని. సో ఇక్కడైతే అనకొండలు ఉండవంట, కొంచెం ముందరికి వెళ్ళాక అనకొండ హ్యాబిటాట్ ఉంటుంది అన్నాడు. సో ఓకే అనుకున్నాం. ఆల్మోస్ట్ వచ్చేసాము. పొద్దున 5కి బయలుదేరాము, ఇప్పుడు 12 అయింది. అదే ఇంకా 7 hours అయింది ఆల్రెడీ. నీళ్ళు ఎక్కువ లేవు, అందుకని ప్రతి దగ్గర దిగి తొయ్యాల్సి వస్తుంది, అందుకని ఇంతసేపు పట్టింది. సో బెస్ట్ టైము రైనీ సీజన్ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అప్పుడు వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చాలా ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు వస్తున్నాయి చూడండి, అందరు దిగి బోట్ తోయాలి. నాకు మరి ఓపిక లేదు తోయడానికి. 7 గంటల నుంచి వస్తున్నా, అయిపోయింది నా కెపాసిటీ. ఇంకా చూసారా నీళ్ళ లెవెల్ ఇలాగ వచ్చి అందరు లేచి తోయాలన్నమాట. నేను జస్ట్ ఈసారి అయితే రికార్డ్ చేయడానికి ఉండిపోతున్నా బోట్లో. చూడండి ఇలా తోయాలి, నెక్స్ట్ టైం దిగుతా. సో ఇలాగా ప్రతి 100 సార్లు ఈసారి రికార్డ్ చేయడానికి నేను దిగలేదు. ప్రతిసారి దిగడం చాలా జారుగా, చాలా స్లిప్పరీగా ఉంది. 3 సార్లు 5 సార్లు పడ్డాను. బాబు తొందరగా చేసేయాలి 195 అని. ఈ టైంలో వచ్చామాట డ్రై సీజన్ అని, కానీ ఇంత ఘోరంగా ఉంటుంది వాటర్ లెవెల్ అని తెలియదు. ఇప్పుడు మీరు ఎవరైనా నేను చేసిన తప్పు చేయకండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ బెస్ట్ టైము. డ్రై ఉంటుంది, నీళ్ళు ఉంటాయి. సో బోట్లో స్పీడ్గా వెళ్ళిపోవచ్చు, అది దిగక్కర్లేదు. ఇది కేవలం మీకు చూపించడానికి, ఎలాగ ఎన్నిసార్లు దిగామని చూపించడానికి నేను బోట్లో ఉండి రికార్డ్ చేశాను. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇదిగోండి దిగాలేమో, దిగాల ఆల్మోస్ట్ దిగచ్చు. వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు. దిగడం మొత్తం తడిసి ఈ రాక్స్ పైనుంచి పడ్డాయంట, చచ్చిపోలేదు. ఆల్మోస్ట్ వచ్చేసాం గైస్. కనిపిస్తుందా మీకు? కొంచెం హెలికాప్టర్లో చూసాక ఇది పెద్ద అనిపిస్తేమో. ఈసారి మనం బేస్ క్యాంప్కి వెళ్ళాక రికార్డ్ చేస్తాం, ఎందుకంటే స్పేస్ లేదు. ఆయన 100 సార్లు దిగి పుష్ చేసి రాళ్ళు, నీళ్ళు మట్టం తక్కువ ఉంది కాబట్టి వామ్మో అయిపోయింది. 7 గంటలు ఆల్మోస్ట్ వచ్చేసింది దగ్గరికి. వామ్మో ఏందిరా బాబు పనిష్మెంట్. కానీ సీనరీ మాత్రం పిచ్చెక్కించేస్తుంది. మౌంటైన్స్ ఏందిరా బాబు. అసలు ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకో ఆప్షన్ ఉండింది, హెలికాప్టర్లో కావాలంటే ఒకవైపు డ్రాప్ చేసేస్తామన్నారు. నేనేమో ఆల్రెడీ హెలికాప్టర్కి చాలా ఖర్చు పెట్టాను కదా ఆ ట్రిప్, ప్లస్ మళ్ళీ హెలికాప్టర్లో ఉంటే ఏం థ్రిల్ ఉంటుందని ఈ బోట్ జర్నీ అయితే చేశాను. ఆ తర్వాత అనిపించింది నాయన ఈ బోట్ జర్నీ చేయకపోయి ఉంటే బాగుండేదేమో అని. కానీ మనం వచ్చేసాం, మధ్యకి వచ్చేసాం. అదిగోండి ఆ మెయిన్ మౌంటైన్ పీక్ ఏంజల్ ఫాల్స్ పడే దగ్గరికి. బ్రావో. సో 8.5 గంటల తర్వాత వచ్చాం చూడండి. 8.5 hours ఆల్మోస్ట్ వెనిజువేలా మొత్తానికి వచ్చేసాం. అమ్మా
యాంకరింగ్ చేస్తున్నాడు. మనం హెలికాప్టర్లో మీకు చూపించాను ఏంజల్ ఫాల్స్, కాకపోతే బేస్కి వద్దామని 8.5 గంటలు ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాం. ఇంకా పైకి వెళ్ళి గంట రెస్ట్ తీసుకున్నప్పుడు మాడతా. ఓకే, డన్. We successfully came back in one piece. Ernesto, thank you. చూడండి, రివర్ ఇదంతా కప్పేస్తుందంట రైనీ సీజన్లో. ఇప్పుడేమో మనకు ఉంది వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. చూడండి, అందరం వెళ్తున్నాం. చాలా అలసిపోయిన నిజంగా, కానీ ఓకే. ఇవాళ రాత్రి ఇక్కడే ఉంటాం క్యాంపులోని. ఒకరోజు లగ్జరీ హోటల్ పక్కన పెట్టాలి, బట్ ఇట్స్ ఓకే. చూడండి, న్యాచురల్గా ఫామ్ అయిన ట్రంక్. ఇందులోని రాత్రి యానిమల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఫ్రూట్స్ పండవంట, అందుకని ఓన్లీ టర్మైట్స్ అంటే చెదపురుగులు, ఆ చెదపురుగులనే పక్షులు తింటాయంట. సో మొత్తానికి వెనిజువేలన్ రెయిన్ ఫారెస్ట్లో దోలు దిగిపోతుంది. నడుస్తాం. మామూలుగా అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, కానీ 8.5 గంటలు బోట్ తోసుకొని వచ్చాం కదా, అందరు అలసిపోయారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలాగా వెళ్ళిపోతున్నాం. అది విషయం. సో అదిగోండి, మనం ఈ క్లిప్ని అయితే యాడ్ చేస్తున్నా. హెలికాప్టర్లో వెళ్ళినప్పుడు ల్యాండ్ అయినప్పుడు ఇదే చూరున్ రివర్ అన్నమాట. అది 2 పాయల్లాగా వచ్చి మౌంటైన్ మీద నుంచి పడుతుంది. మనం ఇప్పుడు ఆ కింద బేస్కి అయితే 8.5 గంటలు 9 గంటలు ఇంచుమించుగా పట్టింది కదా, అక్కడికి వెళ్తున్నాం. సో నీళ్ళు ఇక్కడ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఏంజల్ ఫాల్స్ చూస్తే ఆ పైనుంచి అసలు కింద వరకు కూడా రీచ్ అవ్వట్లేదు. ఎందుకంటే 979 మీటర్లు అంత ఎత్తు కాబట్టి ఆ కింద కూడా నీళ్లు రీచ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇదిగోండి, నీళ్ళు ఇలా ఉంది. ఇది మనం ఒక్క నది బెడ్ మీద కరెక్ట్గా ఆ రివర్ మీదే ల్యాండ్ అవ్వాలని వచ్చింది. ఇది హెలికాప్టర్ వీడియోలో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఆ వీడియో మీరు మిస్ అయ్యింటే చూడండి. సో ఇక్కడ ల్యాండ్ అవుతున్నాం కదా, కరెక్ట్గా ఈ బేస్కి అంటే ఇప్పుడు ఎక్కడైతే మనం ల్యాండ్ అవుతున్నామో దానికి 1 కిలోమీటర్ ముందర 979 మీటర్ల కింద, అంటే 1 కిలోమీటర్ కింద, కిలోమీటర్ ముందర కిలోమీటర్ కిందన మన క్యాంప్ అన్నమాట. సో ఆ క్యాంప్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. గైస్, మన జంగిల్ క్యాంప్కి వచ్చేసాం. చూసారు కదా అక్కడ కెనైమా టూర్స్. జంగిల్ క్యాంప్లో కూడా ఇది మామూలుగా చెట్లకి కట్టిన హ్యామక్లో ఉంటారు, కానీ మంది వకులో లగ్జరీ రిసార్ట్ కాబట్టి ఇక్కడ మనకి క్యానపీ ఉంది. ఇదిగోండి, మెట్లు పైకి వెళ్తున్నాం. ఈ రివర్ మీదే 8.5 నుంచి 9 గంటలు చచ్చిపోయాము వచ్చి. అస్సలు ఓపిక లేదు, ఎనర్జీ లేదు. ఇదిగోండి, సో ఇక్కడ హ్యామక్లోని పడుకుని పోవాలి రాత్రి. వెళ్దాం పైకి. 2 ఆప్షన్లు ఉండేవి. బయట మనం ఇక్కడ హ్యామక్ వేసి కొంతమంది పడుకున్నారు మన క్యాంప్ వాళ్ళు. ఈ డైరెక్ట్గా నేచర్ ముందు. నేను మాత్రం లోపల పడుకున్నా, ఎందుకంటే క్రిమి కీటకాలన్నీ ఉంటాయన్నారు. సో అదైతే నేను రికార్డు నాది ఎక్కడో మిస్ అయిపోయింది. కాకపోతే మీకు వ్యూ చూపిస్తున్నా. No, it didn't blow. Oh, wow. Yeah, my birthday celebrate చేసుకుంటున్నాను ఇక్కడ. ఏంజల్ ఫాల్స్, ఇదిగోండి ఏంజల్ ఫాల్స్ ముందర. So this is local Kanema beer? No, it doesn't taste like beer. But it's not alcohol, but it's kind of a beer. Yeah, well, I don't like beers, but this is very good? Yeah. And this is a local drink? Yeah, this is like strawberry colita. $3 for this? 6 for both. That's a lot. More expensive than USA. Yeah. And then like an hour later. So she's from Ireland. You bought a lot of stuff? I bought some. And there's more here. No, I know, I've no money left. You completed it. ముందుకెళ్తే సో మన జంగిల్ ఏ బోట్లో వచ్చామో ఏ రివర్ కూడా మీకు చూపిస్తాను. ఇవ్వండి. సో మనం హైకింగ్ కూడా వెళ్తాం. పొద్దున్న లేచాము, హైకింగ్ బాగా అలసిపోయాం కదా, అలసిపోయినా కూడా హైకింగ్ వెళ్ళాలి. ఇదిగోండి రివర్. సో పక్కన మీకు సెలయేరు సౌండ్ శబ్దం వినిపిస్తుందా? చూసారు కదా, ఈ నదీ ప్రవాహం ఉన్నప్పుడైతే ఇదిగోండి మనం వచ్చిన బోట్లు 2 బోట్లు వచ్చాము. చూసారు కదా, చూస్తున్నారా, ఈ 2 బోట్లు వచ్చాము. నదీ ప్రవాహం ఉన్నప్పుడు నీళ్లు అంటే రైనీ సీజన్లోని ఇదిగోండి ఈ మెట్లు 2 కనిపిస్తాయంట, అంతవరకు నీళ్ళు వచ్చేస్తాయి.
1 2 3 4 4 చెప్పాడు. 4 మెట్లు దాకా నీళ్లు, అంతా నీళ్లు. కాబట్టి బోట్ ఈజీగా వచ్చేస్తుంది. సో మామూలు రైనీ సీజన్ తర్వాత కూడా ఇదిగోండి ఈ చెట్టు వేళ్ళు ఉన్నాయి కదా, ఈ చెట్టు వేళ్ళు వరకు వస్తుంది. కాబట్టి ఈజీ బోట్ వెళ్ళడం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చాలా దగ్గర రాళ్ళు వస్తాయి, బోట్ అడ్డుకుపోతుంది. అది మనం తొయ్యాలి. సో వచ్చినప్పుడు 8 గంటలు, ఇప్పుడు అట్లీస్ట్ 4 గంటలు పడుతుంది అంటున్నారు. సో చూడండి ఆ వ్యూ, చుట్టుపక్కల వ్యూ చూడండి. కరెక్ట్గా నేను వీడియో తీసే టైం మబ్బులు వచ్చేసాయి. మబ్బులు లేకుండా నా దగ్గర వీడియోస్ ఉన్నాయండి పొద్దున్న లేచిన వెంటనే, అవి మీకు యాడ్ చేసి చూపిస్తాను. సో ఇది మన జర్నీ. ఫెంటాస్టిక్గా, ఫినామినల్లా మీరు చెప్పండి. చూడండి ఇక్కడ రాత్రి స్పెండ్ చేసిన విషయం ఏంటంటే ఈ వ్యూ కోసం. మన క్యాంప్ నుంచి డైరెక్ట్ వ్యూ పాయింట్ ఏంజల్ ఫాల్స్. చూడండి అక్కడ దాకా హైక్ చేసాం, అది వేరే. కానీ ఆ హైక్ అయితే మాత్రం వాచిపోయింది. ఇదే నీళ్ళలోని 200 అడుగులు చూసారు అక్కడ. మీకు వేలుతో చూపిస్తా. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మామూలు టైంలో అంత వాటర్ పడుతుందన్నమాట. మీరు ఆలోచించండి, 1 కిలోమీటరు ఇక్కడి నుంచి ఇక్కడికి 200 అడుగులు మొత్తం అంత బ్రహ్మాండంగా పడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, డ్రై సీజన్ అది. సో గుడ్ మార్నింగ్ ఏంజల్ ఫాల్స్. లైఫ్ ఈజ్ గుడ్. అన్నీ చూసాం, ఇంకేం మిగలలేదు అనిపిస్తుంది నాకు. రియలీ సో ఫార్చునేట్. Now, so breakfast with a view of the Angel Falls with the entire camp. We're having a great time, spent a beautiful night, and now right in front of Angel Falls having breakfast. Okay. Thank you. Guys, 195 out of 195. ఈ విజయాన్ని నేను నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నా వైఫ్ స్వాతికి, అనుష్కకి, భారతీయులందరికీ, అమెరికా, నా కర్మభూమి అమెరికాకి, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ సౌత్ ఏషియాకి కూడా ఎంతో మంది ఇందులో పాలు పంచుకున్నారు. వాళ్ళందరికీ డెడికేట్ చేస్తున్నారు, ముఖ్యంగా తెలుగు ప్రజలకి. ఇప్పుడైతే మనం అమెజాన్ జంగిల్ లోపలికి మనం ఏంజల్ ఫాల్స్ చూసాం కదా, ఆ కొండ బేస్ వరకు వెళ్తున్నాం. సో రివర్ అయితే దాటి అటువైపు వెళ్ళాలి. సో ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఒక తప్పిదం జరిగింది, దానివల్ల రాత్రంతా కూడా అడవిలో కూర్చున్నాను నేను. ఏం జరిగిందో మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. మీరు ఆశ్చర్యపోతారు, ఇలా కూడా జరుగుతుందా 195లో. నా 195 దేశం నా చివరి దేశం అయిపోయింది. అంటే అయిపోయింది వాళ్ళ రాత్రి అనుకున్నా. ఆ వీడియో అయితే మోస్ట్ థ్రిల్లింగ్, నెక్స్ట్ వీడియోలో చూపిస్తారు. సో మొత్తానికి ఆ నది పక్కన తప్పిపోయిన అడవిలో అంటే దేవుడు మనం అడ్వెంచర్ చేయడానికి తొందరగా వచ్చేసి ఆ వీడియో తర్వాత ఇది అంటే అమెజాన్ ట్రైబల్స్, వెనిజువేలాలో నేటివ్ ట్రైబల్స్ ఎలాగ వాళ్ళ రిలీజియన్ వదిలేసి స్పానిష్ వచ్చినప్పుడు మొత్తం క్రిస్టియన్స్ గా అయిపోయారు. వాళ్ళు ఎలాగా చిన్న చిన్న దీనిలోని ప్రేయర్స్ చేసుకుంటారు, వాళ్ళ విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వెనిజువేలా సిరీస్ అయితే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ ఎండ్ చేసే ముందు ఈ 2 వీడియోలు తప్పకుండా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా నా వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 195 దేశాలు తిరిగిన ఏకైక తెలుగు ఇంకా ఎన్నో అద్భుతాలు ప్రపంచం నలుమూల నుంచి. నేను ఎన్నోసార్లు చెప్తాను, ఎప్పుడు ఏ మూల ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. సో నేను నెక్స్ట్ వీడియో ఎక్కడి నుంచి పెడతాను, నెక్స్ట్ వీడియో ఎక్కడి నుంచి పెడతాను, ఏ దేశం నుంచి పెడతాను నాకే తెలియదు. విలేజ్ టూర్ కోసం అయితే మాత్రం నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఎంత బ్యూటిఫుల్ గా విలేజ్ అట్మాస్ఫియర్, అంతేకాకుండా వాళ్ళు నివసించే పద్ధతి విధానం అన్ని చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో.